ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమను కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకు, అభిమానులకు, సంఘ బిడ్డలకు, సోదరీమణులకు ఈ సన్నిధి మహిమ యొక్క వర్తమానములు మీ ఆత్మీయ జీవనంలో ఎదుగుదలకు ఉపయోగపడుతున్నదని ఈ క్రిస్మస్ కాలములో పొందుతున్నటువంటి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి గొప్ప సంతోషములను బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషమును వ్యక్తపరిచే పండుగలన్నిటిలోనూ ఈ క్రిస్మస్ పండుగ మహావిలువైనది. మానవాళిని సంతోష ఆనందాలతో ముంచి రక్షణము భాగ్యము అనుగ్రహించిన దేవాతి దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. దానిని బట్టి ఈ క్రిస్మస్ కాలములలో మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితులన్నీ పక్కన పెట్టి సంతోషముగా ఉండగలిగినటువంటి భాగ్యం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పఠనంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నాయన ఈ లోకానికి వచ్చి మానవాళి హృదయాలలో పవలించి మానవాళికి గొప్ప వెన్న తెచ్చినటువంటి మహానీయుడవు నాయన. దివి నుండి భూమికి వచ్చి భూలోకములో అనేక మంది ప్రజలను నీ వైపు ఆకర్షింపజేసుకున్నటువంటి దేవా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు, గత ఎపిసోడ్లో నాయన నిన్ను గురించి అనేక మార్లు మా మానవాళిలో బైబిల్లో అనేక మంది నీ గురించి మేము నాయన నీ రక్షణ వార్త, నీ ఆశ్చర్య కార్యములను బట్టి మేము ధ్యానించాం. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధాత్మ వలన వచ్చినటువంటి సర్వోన్నతిని కుమారుడు బట్టి, నీ మహిమను బట్టి, మహిమ జన్మమును బట్టి నాయన నిన్ను వందిస్తూ, నిన్ను ఘనపరుస్తూ ప్రభు నన్ను మరుగుపరిచి మీ ఆత్మీయ నాయన మాత్రను మాకు అందించుమని యేసయ్య శ్రేష్టమైన నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, ఈ క్రిస్మస్ కాలములో ప్రతిరోజు ప్రభువుని ధ్యానించటం ప్రతి సంఘాలలో, ప్రతి విశ్వాస జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అనేక మంది నాయన యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని, చరిత్రను ధ్యానించుకోవటం వలన వారి జీవితాల్లో ఉన్నటువంటి వెలుగులను నాయన పంచిపెడుతూ ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు జన్మము మహిమ జన్మముగా ఎక్కడ, ఏమిటి, ఎప్పుడు అనేది నాయన అది మహిమ రూపముగా నీకు మాత్రమే. అయితే పశువుల తొట్టులో పరుండబెట్టడం నాయన చూసిన తర్వాత అందరూ వచ్చి సంతోషించడం, ఆనందించడం లేఖనంలో చూస్తూ ఉన్నాం. అనేక మార్లు, అనేక జీవితాలలో, అనేక మంది జీవితాలలో సంతోషమును వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆదాము అవలకిచ్చినటువంటి మాట ప్రకారం అవకిచ్చినట్టు ప్రవచనమును నెరవేర్చినట్లుగా
భక్తుల యొక్క జీవితాల్లో క్రిస్మస్లు జరిగించుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రభువు మన జీవితంలో మన హృదయాలలో పవలించిన తరువాత మన జీవితమే మారిపోయింది. కనుక మనకు ఎంత ధనం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, ఎంత పై కులం ఉన్నా, కానీ రక్షణ మార్గం అనేది యేసుక్రీస్తు మన హృదయాల్లో లేకపోతే మనము అసలైన క్రిస్మస్, అసలైన సంతోషం మనకున్నది. ఒక భక్తుడు రక్షణ మహాసంకల్పంలో నుంచి ఒక పద్యం, ధనధాన్యమును వల్ల దారిద్ర్యము గతించు, గాని మోక్షము మీకు కలగబోదు. విద్య వల్లను తెలివి ఉద్యోగము లభించు, గాన మోక్షము మీకు కలగబోదు. గొప్ప కులము వల్ల గొప్పతనము వచ్చు, గాని మోక్షము మీకు కలగబోదు. మంచి క్రియ వల్ల మంచి పేరు కలుగు, గాని మోక్షము మీకు కలుగబోదు. మనకు మోక్షము నిడుటకే మహిమకు వచ్చి, యేసుక్రీస్తైన దేవుండు చేసినట్టి పనులు నమ్మిన మోక్షము మనకు దొరుకు. సులువుగా మోక్షంబు చేరు సూత్రమిదియే. ఫాదర్ ఎం దేవదాసయ్య గారు రక్షణ పద్యాలలో పాడినటువంటి పద్యమును మనం విన్నాం. ప్రేరణ, మన జీవితంలో ఎన్ని ఉన్నా ప్రభు యొక్క మన హృదయాల్లో పవలిస్తేనే కానీ మన మోక్షము లేదు. అందుకే మన మోక్షానికి ఇవ్వటానికి ఆయన దేవుని వచ్చిన వృత్తాంతం. అయితే మానవాళిలో భక్తుల్లో అనేక మంది సంతోష ఆనందాలతో పండుగ చేసుకున్నట్లుగానే దేవదూతలు కూడా ప్రభువు జన్మించిన జన్మవార్తను చూసి ఆకాశములో, గగనములో సంతోషానందాలతో క్రిస్మస్ జరిపించుకున్నటువంటి తరుణమును మనము లేఖనంలో చూడగలుగుతున్నాం. అటు వాక్యమును మనం ధ్యానిద్దాం. దేవుని వాక్య భాగంలో లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనములో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దేవుని స్తోత్రము చేస్తూ ఉండేను. ప్రియ, అనేక మంది జీవితాల్లో అనేక మంది క్రిస్మస్లు, సంతోషములు జరిపించుకుంటున్న రీతిని బట్టి అనేక సంఘాలలో భూమి మీద, ప్రపంచంలో ఆయనను వెంబడించేవారు, ఆయనను పొందినవారు ప్రవచన క్రిస్మస్ యెషయా భక్తుడైతే అతని దర్శనంలో చూసి క్రిస్మస్ పండుగ ఆచరించాడు. ఆదాము అవల దగ్గర నుంచి ప్రవచనాల క్రిస్మస్లు వారి జీవితాలలో ప్రభు దర్శనములు చూసి, ప్రభును చూసి వారు హృదయాల్లోనే ఎంతో ఆనందం, సంతోషములతో ఉన్నటువంటి గొప్ప స్థితిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ దేవదూతలు దేవలోకములో దేవుడు ఉండే నివాస స్థలంలో వారు చూడటానికి వారికి అదృష్టం లేదు కనుక ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆకాశముడు వీక్షిస్తూ ఉన్నారు. ఒకవైపు యేసేబు మరియలు, ఒకవైపు మందలు కాసుకునే గొర్రెల కాపరులు, మన తండ్రి దగ్గర నుంచి, హేబేలు దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి, మోసే దగ్గర నుంచి, వీళ్ళందరూ యాకోబు దగ్గర నుంచి మందలు కాసుకునేవారు. మా పితరులు మందలు కాసేవారు, గొర్రెలు కాసేవారు. అందుకే నా ప్రజలైనటువంటి వారి దగ్గరకు ఆయన శుభవార్తను దేవదూత తీసుకుని వచ్చినది. మరి మనం గమనించినట్లయితే మన జీవితంలో అటువంటి సంతోషములతో మనం ఎప్పుడు ఉండగలగము అంటే దేవుణ్ణి చూడగలిగినప్పుడు, దేవుణ్ణి చూసి నీ అంతరంగంలో ఆనందించగలిగినప్పుడే నిజమైన క్రిస్మస్. దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటి అనుభవం ఉండాలని మన అనేక మంది భక్తుల ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి వారిగా మనం ఉన్నాం. ఇక్కడైతే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు.
ఆయనకిష్టులైన మనుషుల కంటే ఆయన అంటే ఆయనను హృదయాంతరంగంలో ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, ఆయనకిష్టమైన పనులు ఎవరైతే చేస్తారో, ఆయనకిష్టమైన రీతిగా ఎవరైతే నడుచుకుంటారో వారందరికీ రాకమానదు శాంతి రంజుళ్ళ వరకు అన్నట్లుగా భక్తుడు పాడుకున్నట్లుగా ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. అంటే దేవుని నువ్వు ధరించుకున్న తర్వాత, ఆయన పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చిన తర్వాత నువ్వు అంతయు శాంతి సమాధానముగా ఉండవలసినటువంటి వాడువుగా నువ్వు కనబడుతూ ఉన్నా. మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకునేటప్పుడు మనకు విపరీతమైనటువంటి శాంతి సమాధానము మనకు కలుగుతుంది. అటువంటి సమాధానమును మనము ఈరోజు ధ్యానించుదాం. మనం లేఖనంలో మనం పరిశీలించినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో దేవుని యొక్క మాటలు మనకు అమూల్యమైనవి. శాంతి మీకు అనుగ్రహించవలసున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వరవనీయుకుడి. ప్రతిదీ దేవుని యొక్క వాక్య భాగములో ఆయన యొక్క శాంతి అనగానే పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుని ఉంటారో, పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే కలిగి ఉంటారో, ఆత్మశక్తి దేవుని యొక్క, అలాగే సర్వోన్నతమైన స్థలంలో ఆయనకిష్టులైన బిడ్డలకు మరియమ్మ ఆయనకిష్టమైన బిడ్డగా ఎంచుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఆమె మీదకు రాగానే ఆమె శక్తి పొందుకుంది, ఆమె అంగీకరించింది. అటువంటిది దేవుని యొక్క శక్తితో ఎవరైతే అందుకుంటారో, ఎవరైతే నడుస్తూ ఉంటారో వారికి శాంతి సమాధానం మనకు కలుగుతుంది. అందుకంటాడు, శాంతి మీకు అనుగ్రహించవలసున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. లోకంలో శాంతి లేదు, కుటుంబంలో శాంతి లేదు, సంఘాలలో శాంతి లేదు, కుట్రలు, కక్షలు, క్రోధాలు. ఆ శాంతిని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా, ఆయన వాస్తవానికి మహిమను కుమ్మరించినట్లుగా, ఆయన మహిమ వర్తమానములను మనవెలుసు ఉన్నాం. కనుక గబ్రియేలు దూత మరియమ్మకు ఇచ్చినటువంటి గొప్ప శుభవార్తను, మంద కాపురులకు ఇచ్చినటువంటి శుభవార్తను, జ్ఞానులకు ఆ నక్షత్రం ద్వారా చదివచ్చినటువంటి గొప్ప శుభవార్త మానమును శాంతి సమాధానంతో ఓపికతో 2 సంవత్సరములు మెట్టలను దాటుకుంటూ వచ్చిన ప్రాంతమును బట్టి, అంటే ప్రభువును చూసిన వారు, ప్రభువు వెలుగును చూసిన వారు ఎటువంటి వారైనప్పటికీ దేవుని యొక్క సమాధానం మనకు కలుగుతుంది. మరొక వచనములో 16వ అధ్యాయము 33వ వచనములో, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతూ ఉన్నాను. నాయందు, ప్రభునందు ఎవరైతే ఉంటారో వారికి సమాధానము వస్తుంది. దేవుని యొక్క మాట నువ్వు వినగలిగితే, దేవుని యొక్క మాటను నీవు వెంబడిస్తే, ఎటువంటి వారైనప్పటికీ సమాధానం మనకు కలుగుతుంది. సౌలు క్రూరుడు పౌలుగా మారి సమాధానముగా అనేకమైనటువంటి సంగతులను తెలిసిన వాడే ఎటువంటి శ్రమనైనను సమాధానంగా ఎదుర్కోగలిగినటువంటి గొప్ప శక్తిని పొందుకున్నాడు. ఇప్పుడు మనము దేవుని యొక్క ప్రభావమును మనం చూసినప్పుడు, శక్తిని అందుకునేటప్పుడు మనకు దేవుని యొక్క గొప్ప శక్తి, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన లోకమును జయించటము, ఆయన ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ సహించుకోగలిగినటువంటి ఓర్పు, నిరీక్షణ ఆయనలో ఉన్నాయి కాబట్టే దాన్ని జయించగలిగాడు.
లోకాన్ని జయించగలిగాడు, మరణమును జయించాడు. మరణమును జయించి తిరిగి లేచిన పునరుత్థానుడిగా పునరుత్థాన శక్తిని పొందుకున్నాడు. ప్రభువులో మనం ఉన్నప్పుడు అటువంటి శక్తిని మనం పొందుకోగలిగితే మనం ధన్యులం. లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎందుకు మానవులు కనుక. భక్తుడు అన్నాడు, లోకములో ఉన్న లోకము నీలోనికి రానివ్వకుండా చూసుకున్నాడు. లోకం రాకుండా కష్టమైన పని. బజార్కి వెళ్తే అనేకమైన వాటి మీద మన కనుదృష్టి పడుతూ ఉంటుంది. ఆ కనుదృష్టి చూసినా కానీ ఆ లోకమును మనలోనికి రాకుండా చూసుకోగలిగినటువంటి ఇంద్రియ నిగ్రహం ఎవరైతే చూసుకోకుంటారో అటువంటి వారికి శాంతి సమాధానమును నీకు అనుగ్రహిస్తాయి. మరి ఎటువంటి శ్రమలు వచ్చినా ప్రేమ మనం అటువంటివి మనం చూస్తూ ఉంటుంటాం. పౌలు గారు జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ ఆత్మశక్తితో జయించాడు. మరొక లేఖనంలో అపొస్తల కార్యములో 10వ అధ్యాయం 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. మనం గమనించినట్లయితే ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైనటువంటి సువార్తమానం ఈనాడు అనేక మంది సువార్తలు చేస్తూ ఉన్నారు, అనేక రీతులుగా చేస్తూ ఉన్నారు. కానీ ఈయన సమాధానకరమైన సువార్తను అందించడం ద్వారా నీ సువార్త ఎలాగ ఉండాలంటే సమాధానముగా ఉండాలి. అంతేకాని కక్షలతోనూ విరోధులతోనూ దెబ్బలాటలతోనూ అది నాది ఇది నాది, అది ఆక్రమించుకుందాం ఇది ఆక్రమించుకుందాం అనేది కాదు. కానీ ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు కదా. అంటే దేవుని యొక్క వర్తమానము శాంతి సమాధానములతో మనం ఉన్నప్పుడు అనేకమైనటువంటి వాటి మీద మనము విజయము సాధించవచ్చు అనేది లేఖనములో మనకు వివరిస్తూ ఉన్నది. ప్రేర పౌలు గారు బలపడిన తర్వాత ఆయన స్వార్థ చేసిన తర్వాత అనేక సంఘాలకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. అందులో ఒక సంఘము అయినటువంటి రోమా సంఘానికి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. నంబర్ 1 ఏంటంటే కలిగి ఉన్నాము దేవుని వాక్యముతో. అంటే ప్రతి విషయంలోనూ దేవుణ్ణి నమ్మితే విశ్వాసముతో మనం ఏం కావాలంటే సమాధానముగా మనం ఉండగలిగినప్పుడు అప్పుడు విజయం మనకే. చుట్టుపక్కల అందరూ విరోధముగా ఉన్నప్పుడు ఉండవచ్చు, కానీ దేవుడు అనేకమైనటువంటి విషయాల్లో సమాధానముగా మనం ఉండగలిగినప్పుడు, లోకంలో సమాధానం లేదు, మనం దేవుని సమాధాన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు సమాధానం లేనటువంటి వారు మన మీదకి వచ్చినా మనం ఎలాగ ఉండాలంటే సమాధానపరులుగా, సమాధానకర్తలుగా, సమాధానకర్త యందు మనం అందుకున్నాము కనుక సమాధానపరులుగా మనం ఉండగలిగినప్పుడు మనకు విజయము తప్పనిసరిగా వస్తుందని లేఖనములో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రేర అదే అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలోనే 14వ అధ్యాయంలో మరొక మాటను మనము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునే ఉన్నది. ప్రేర మనం గమనించినట్లయితే దేవునిలో సంతోషము ఆనందం మనం ఎందుకు చెబుతూ ఉన్నాడంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఆనందించగలరు, మిగతా వాళ్ళు ఎవరు ఆనందించలేరు. పరిశుద్ధాత్మతో ఎవరైతే పొందుకుంటారో వారే ఆనందంతో సంతోషంతో ఉండగలరు. చాలామంది ఏంటి సంతోషం ఆనందం అని అనుకుంటారు. ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే దేవుని లేఖనములో నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునే ఉన్నవి. నీ జీవితంలో నీతిగా నువ్వు జీవించినట్లయితే సమాధానము కలుగుతుంది. అనేక భక్తుల జీవితంలో
దేవుని యొక్క కార్యం జరిగించాడు అనుకుందాం. దేవుడు ఎప్పుడైతే ఆనందమును నీ జీవితంలో కలిగించాడో, ఆత్మను ఆయన నీ యందు పెట్టినప్పుడు నువ్వు ఆనందించగలుగుతూ ఉంటావు. ఆనందం పరిశుద్ధాత్మ నీ యందు లేకపోతే నువ్వు ఆనందించటం ఇంపాసిబుల్. దేవుని యొక్క ప్రభావం ఉన్నప్పుడు, నువ్వు రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడు, రోగము నీ మీద తాండవం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అలాగ ఆనందంగా ఉండగలవు? ఉండలేవు. ఈ రోగము నువ్వు తీసివేయబడగలిగినప్పుడు ఎంతో గంతులు వేయగలవు, ఆనందంతో ఉండగలవు. మన జీవితంలో కూడా అంతే. మన శ్రమను ప్రభు తీసివేసినప్పుడు, మన యొక్క ఇబ్బందులను తీసివేసినప్పుడు దేవునిలో మనం ఆనందించగలుగుతూ ఉన్నాం. ఈ విషయంలో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందంనై ఉన్నది. ఎప్పుడైతే అందుకే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు నువ్వు ఫలభరితముగా ఉంటావు. పరిశుద్ధాత్మ లేనిదే వర్షము లేనిదే పంటలు రావు, అంటే ఫలింపు లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నీ మీద కొమ్మరింపబడుతుందో ఫలింపులోనికి వస్తావు, ఆశీర్వదించబడతావు. మనకు వాక్య భాగంలో 15వ అధ్యాయము 13వ వచనములో దేవుని యొక్క వాక్యం మనం చూడగలిగితే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. దేవుని యొక్క వాక్య భాగంలో దేవుని వాక్యంతో మనం చూడదాం. ఎందుకంటే భక్తుల యొక్క జీవితాల్లో ప్రభు యొక్క గొప్ప ఆనందమును ప్రవక్తలు ఆనందించారంటే దేవుని వాక్యముతో వారు తర్పీదుతో ఉన్నారు కనుక, దేవుని వెంబడించారు కనుక, దేవుని ధ్యానించారు కనుక అటువంటి ఆనందం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ ఎదురు చూడగలిగినటువంటి రెండవ రాకడ కొరకు మనం ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నాము. అప్పుడు వరకు మీ విశ్వాసమును కలిగి ఉండగలిగి ఉన్నప్పుడు, నీ విశ్వాసమును నిరీక్షణను గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆయన యొక్క దాంట్లో నిరీక్షణ. అందుకే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు అంటాడు, మీరు నిలుసు సూర్యుని, మీరు దేవుని కొరకు విశ్వసించుడి, దేవుని కొరకు నిరీక్షించుడి. నిరీక్షణకర్తయగు దేవుడు మీ కార్యములు జరిగిస్తారు. అదే విజయం, అదే ఆనందం, అదే సంతోషం. భక్తులు చేసినటువంటి వారు ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించునందున. ఇప్పుడు మనం గమనించాలంటే, ఒక్కసారి వెలుగులోనికి వచ్చినప్పుడు, ఒక్కసారి చీకటిలో ఉన్నవారు ఒక్కసారి వెలుగు వచ్చినట్టు అబ్బాయి ఎంత ఆనందంగా ఉందో అనుకుని మనం సంతోషిస్తాం. జబులూని దేశము, నప్తాలి దేశము వారు గలిలయ అవతల వైపున సముద్ర తీరమును ఉన్నప్పుడు, వారు మరణ ప్రదేశంలోను మరణ స్థాయిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు చూసి గొప్ప ఆనందము పొందారు. చూస్తారండి, మన జీవితంలో ఆనందం ఎప్పుడు వస్తుంది? ఆయన వెలుగు మన మీద, నీతి సూర్యుడైన వెలుగు కాంతి. ప్రేర, ఈ శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, మనం తెల్లారుతున్న వెలుగు ఎండలోకి వెళ్ళిపోతూ ఉంటాం. నీతి సూర్యుడైన వెలుగు మనకు ఆహ్లాదమును కలిగించినట్లుగా, ఆ వాడలో చీకటి భయంలో వెళుతూ ఉన్నటువంటి నోహ వాడలోనికి వెళుతూ వెళ్ళినప్పుడు అంధకారంలో వెళుతున్న ఒక్కసారి వెలుగుమయముగా సూర్యకిరణాలు వాడలోనికి పోయినప్పుడు ఒక్కసారి ఆహ్లాదముకు సంతోషంతో పక్షులేంటి, మనుషులేంటి, జంతువులేంటి ఎంత ఉల్లాసముతో ప్రేమ మనం గమనించినట్లయితే, నీతి సూర్యుడైన వెలుగు మరణ స్థాయిలో ఉన్నవారికి, అంధకారంలో ఉన్నవారికి, ఆ చీకటిలో ఉన్నవారికి మరి దేవుడు వెలుగుమయముగా ఉంచు ఉన్నాడు. మనకి ప్రేర అటువంటి సమాధానమును దేవుడు మనకందరకును అనుగ్రహించాలని, సమాధానకర్తయగు దేవుడు మరి ఈ క్రిస్మస్ కాలంలో ఆయనకిష్టులైన బిడ్డలకు రాకమానదు శాంతి రంచుల వరకు, నీకిష్టులైనట్టి లోకవాసులకు, నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి
రంజుళ్ళు వరకు దేవా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి నాయనా, నీ లోకంలో నీ యొక్క వెలుగులను అనేక మందికి పంచిపెట్టిన రీతిని బట్టి నాయనా, నీ కొరకు దేవదూతలు నాయనా అందించిన సువార్తను బట్టి, నక్షత్రములు వెలుగుల కాంతితో నీ యొద్దకు వచ్చిన జ్ఞానమును బట్టి నాయనా, పరలోకములో ఉన్న నాయనా పరలోక సైన్యమును నాయన నీ యందు ఆనందించటంతో, అలాగే మా హృదయాలలో పౌలించిన నిన్ను బట్టి మేము ఎంతో సంతోషంతో ఆనందంతో నాయనా గంతులు వేయగలిగినటువంటివి నాయనా, అటువంటి భాగ్యమును, విశ్వాసమును, నిరీక్షణను మాయందు ఉంచి నాయన నీ వచ్చే రాకడలో ఎదురు చూడగలిగినటువంటి భాగ్యము ఇదిగో తండ్రి, వినుస్తున్న బిడ్డలకు, చూస్తున్న బిడ్డలకు నైనా ఎటువంటి జబులూను దేశంలో, నప్తాలి దేశంలో ఉన్నటువంటి మరణ ఛాయలో ఉన్నటువంటి బిడ్డలకు నాయన నీ యొక్క వెలుగు, యేసుక్రీస్తు యొక్క వెలుగును చూసి వారు మరణ ఛాయలో ఉన్న వారికి గొప్ప వెలుగు ఉద్భవించినట్లుగా నాయన వారి జీవితంలో వెలుగు ఉద్భవించి వారి యొక్క శోధన వేదనలు తీసివేయాలని బాలుడిగా ఈ లోకానికి వచ్చిన శ్రేష్టమైన నామమును బట్టి వినయముగా బ్రతిమలాడి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా.